శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా. మనం గత వారం స్వామివారు ఇక్కడ శ్రీశైలంలో కూర్చొని ఉన్నప్పటికీ కూడా రాకాడి బాబా వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, బాబా వారికి ఒకసారి నడుస్తూ నడుస్తూ కాలు తట్టుకొని పడ్డారట. పడినప్పుడు కాలుకి దెబ్బ తగిలింది. ఇక్కడ కూర్చొని స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కొంచెం మౌనంగా అట్లా అయిపోయి వీళ్ళందరూ అయ్యో ఇప్పుడు దాకా స్వామి బాగా మాట్లాడుతున్నారు, సడన్ గా ఏమైంది స్వామి, మేము తప్పు చేసామా, మా తప్పు నుండి కలిపినంటే కాదురా, అక్కడ బాబా గారికి ఇబ్బందిగా ఉంది, వెళ్ళి మీరు చూసిరండి అని చెప్పి పంపించారట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చారో చెప్తే ఆయన అడుగు స్వామి బాబా అంటున్నారు, ఓహో శివ నా మీద ఒక కన్నేసి ఉంచాడు అనమాట అని. అట్లాగా వాళ్ళు ఒక చోట లేకపోయినా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు నిజంగా రూపం కాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చైతన్య స్థాయిలో ఎప్పుడు ఒకరి దగ్గరే ఒకళ్ళు ఉంటారనమాట. మనకి ఎలా అనిపిస్తుందంటే భౌతికంగా బాబా ఎక్కడున్నారు, లేకపోతే స్వామీజీ ఎక్కడున్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి స్థితిలో కూడా ఎప్పుడు గురువు మీదే దృష్టి. అంటే చూస్తానికి మనం ఎన్ని నిర్వహిస్తూ ఉన్నా, పరిపూర్ణుడిగా ఉన్నా కానీ వారి ధ్యాస కూడా గురువు మీదే. అట్లాగా వారి ఎక్కడ ఉన్నా కానీ అట్లానే ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. రాకాడి బాబా వారిని దర్శించిన స్వామివారి భక్తులు చాలా అరుదని అందరికీ తెలుసు. అంటే కొద్దిమంది మాత్రమే మనం స్వామివారి భక్తులు రాకాడి బాబా వారిని దర్శించారంటే తెలుసుకున్నాం. స్వామివారి సచరిత్ర పారాయణ చేసిన భక్తులకు వారి వారి గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారి అనిర్వచమైన దివ్య సంగమం గురించి జ్ఞాపకం ఉండాలి అని చెప్తూ, స్వామివారి అనుమతితో ఆశ్రమం ద్వారానే ఆంగ్ల భాషలో ది డివైన్ కాన్ఫ్లుయెన్స్ అనే పేరుతో ఒక చిన్న పుస్తకం ఆవిష్కరించబడింది. ఒక ఇంగ్లీష్ బుక్ రాశారట. అది 1996 జూలై మాసంలో జరిగింది. ఒకరోజు ఉదయం సుమారు 8-9 గంటల మధ్య స్వామివారు ఢిల్లీ శంకర్ నారాయణ గారు కుమారి సావిత్రితో కలిసి ఆ పుస్తకం ముద్రించే ముందు చివరి సర్దుబాటు చేసుకుంటూ బాబా వారి గురించి కూడా మాట్లాడుతూ కూర్చున్నారు. ఉన్నట్టుండి వారు కాసేపు మౌనంగా అలా ఉండి మళ్ళీ, మనం ఇప్పుడు బాబా వారి గురించి ఇంతగా మాట్లాడుతున్నాం కదా, వారు ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఆశ్రమానికి వస్తారు అన్నారు అని ఆహ్లాదంతో అన్నారు. అనగానే అది విని వాడికి ఒక థ్రిల్గా అనిపించింది. ఇప్పుడు రాకాడి బాబా వారు వస్తారు అని మా స్వామి చెప్తున్నారు, అందుకని అంటే ఆయన గురించి మన బాబా గురించి మనం ఇంతగా స్మరించుకుంటూ ఉన్నాం అని అనగానే అందరికీ ఒక థ్రిల్ అనిపించింది స్వామివారిని. ఇలా ఉండగా స్వామివారి గదిలో జరుగుతూ ఉండగా సుమారు అదే సమయంలో బాబా హాల్ ముందు ఇంకొక రంగం జరుగుతుంది. స్వామివారి గదిలో ఇది జరుగుతుంది, బయట బాబా హాల్ ముందు ఇంకొక రంగం జరుగుతుంది. ఆ కాలంలో బాబా హాల్కి ముందు 10-15 అడుగుల దూరంలో ఒక మామిడి చెట్టు, ఒక కరివేపాకు చెట్టు ఉండేవి. అప్పట్లో ఆ బాబా హాల్కి ముందు, రాకాడి బాబా హాల్కి ముందు ఒక మామిడి చెట్టు, ఒక కరివేపాకు చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు క్రింద అప్పుడు రామచంద్రమూర్తి గారి పెద్ద కుమారుడు శ్రీధరు, ఆశ్రమ సేవకుడని కృష్ణారెడ్డి కూర్చొని గడ్డి తీసివేస్తూ ఆ పనిలో మునిగిపోయి ఉన్నారు. అప్పుడు ఆశ్రమం మనకి శ్రీధరను కృష్ణారెడ్డి గారు. అలా కొంతసేపు అయ్యాక ఆఫీస్ ప్రక్కనే ఉన్న గేట్ తెలిసిన శబ్దం వాళ్ళకి వినపడింది. వాళ్ళు అటు చూడగా శ్యామల వర్ణం గల దృఢకాయులైన ఆపాత మస్తకం గుమగుమలాడుతూ ఉన్న వీపుడు పూసుకొని, ఇంటి ఊపిది కాదు, అది గుమగుమలాడుతూ ఉందట. ఆ గుమగుమలాడుతున్న వీపుడు పూసుకొని ఒక ఎర్రని వస్త్రాన్ని కప్పుకొని జటాజూటధారి అయిన ఒక సాధు పొంగోలు ప్రౌఢ గంభీరంగా నేరుగా వాళ్ళ వద్దకు అలా నడిచి వస్తూ ఉన్నారు. స్వామివారు లోపల గదిలో చెప్తూ ఉన్నారు, మనం బాబా గురించి ఎంతగా స్మరించుకుంటూ ఉన్నాం, బాబా వారు రావచ్చు అని. అంటే లోపల వాళ్ళు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. బయట ఏమో ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడ ఈ కృష్ణారెడ్డి గారు శ్రీధర్ గారు కూర్చొని బాబా హాల్కి ముందు ఈ గడ్డి అంతా తీస్తూ ఉన్నారట. ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటే సడన్ గా బయట తలుపు తీసిన శబ్దం వినపడి ఆ గేట్ శబ్దం చూస్తే ఎట్లా ఉన్నారు అంటే, చూడగానే గుర్తుపట్టలేరు. కారణం ఏంటి, వాళ్ళు అనుకునేప్పుడు రాకాడి బాబాని చూసి ఉండలేదు.
లోపల మనం బాబా హాల్లో పటం చూసినప్పటికీ కూడా మామూలు ప్రత్యక్షంగా ఆయన వచ్చారనుకోండి, మనం గుర్తించగలుగుతామా? ఏ రూపంలో వస్తారో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఎలా ఉన్నారో, అది స్వామివారు బాబా యంగ్‌గా ఉన్నప్పుడేమో, లేకపోతే ఇప్పుడు పెద్దవారయ్యారేమో, అంటే రకరకాలుగా ఉంటుంది. సరే, ఆ గేట్ తెరుచుకున్న తర్వాత చూస్తే బాగా శ్యామల వర్ణంలో దృఢకాయులుగా ఉండి, ఆపాదమస్తకం ఒళ్ళంతా కూడా పైనుంచి కింద వరకు విభూతి పూసుకున్నది. ఎలా ఉందట అంటే విభూతి గుమగుమలాడుతుందట. ఒక జటాజూటుదారి అయినటువంటి ఒక సాధు పొంగవులు ప్రౌఢ గంభీరంగా వీళ్ళ వద్దకు అలా నడిచి వస్తున్నారు. ఈ సమయంలో నిస్సంకోచంగా నన్ను అడిగేవారెవరా అన్నట్లుగా వస్తున్న వీరు ఎవరబ్బా అని అంత ఇదిగా వస్తున్నారు, ఎవరై ఉంటారా వీళ్ళని వీళ్ళు ఆలోచిస్తున్నారట. అని కొంత ఆశ్చర్యంతో వాళ్ళు వారినే చూస్తూ ఉండగానే వారు వాళ్ళ దగ్గరికి వచ్చి పాస్కి ఎక్కడికి వెళ్ళాలి అని చేతితో సైకితో అడిగారట. చూడండి గమ్మత్తు. అడిగితే పాస్కి వెళ్ళేందుకు మీరు బాబా హాల్కి ఎందుకు వచ్చారు అని అనుకుంటూనే వాళ్ళు బయట అని చెప్పారట. మీరు బాత్రూమ్కి వెళ్ళాలంటే అటెట్టో వెళ్ళాలి కానీ డైరెక్ట్గా బాబా హాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఈయన అంటూ ఉన్నారట. వారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆయన. వారు వెనుదిరగటమే ఆలస్యం. అప్పుడు వాళ్ళకి ఒక మెరుపులా, ఆ వచ్చిన వారు మనం రోజు బాబా హాల్లో చూస్తున్నాం కదా. చూడండి, ఎప్పుడు మనం అనుకుంటాం కదా, మహర్షి గారు అంటారు, బాబా యొక్క లీల జరుగుతూ ఉంటే లీలలో భాగమై ఉంటామే కానీ ఇప్పుడు పనిచేసే ప్రజ్ఞ అప్పుడు పనిచేయదు. ఏర్పాట్లు జరుగుతాయి పో అని బాబా చెప్పి పంపించినా కానీ రామగిరి గోవాకి బాబా తప్పితే నన్ను ఇట్లా ఎవరు పిలవరని అప్పుడు గుర్తురాదు. తర్వాత అనిపిస్తుంది, అవును నన్ను స్టేషన్లో అచ్చం బాబా పిలిచినట్టు పిలిచారే, వేరే వాడి తలలో పిలుస్తాడు అని ఆ లీల అయిపోయిన తర్వాత మాత్రమే మనకి తెలుస్తుందట. ఓ ఇందాక ఇలా జరిగింది, అలా జరిగింది. అట్లా ఇక్కడ కూడా ఆయన తిరిగి వెళ్ళి అట్లా వెనక్కి తిరిగి వెళ్ళిన తర్వాత వెంటనే అవును ఈయన మన రోజు లోపల బాబా హాల్లో మనం పట్టణంలో చూసేది వీరినే కదా అని అనిపించిందట. ఆ వచ్చిన వారిని మనం రోజు బాబా హాల్లో చూస్తున్నాం కదా, అవును వారు బాబా వారే, ఏమాత్రం అనుమానం లేదని చెప్పి అనుకుంటూనే వెంటనే వాడిద్దరు శరవేగంతో బయటికి పరిగెత్తారు. అంటే బయటికి వెళ్ళినారు కదా అనేసరికి ఇక బాబా వారు అట్లా వెనక్కి తిరగానే వీళ్ళు వెంటనే ఇంకా ఆయన వెనక్కి తిరిగి పరిగెత్తారట. వెళ్తే ఆయనకి కనపడలేదు. అయితే ఆఫీస్ గేట్ దగ్గర ఆశ్రమ సేవకురాలైన తులసి కనపడగా, తులసి ఇప్పుడే ఆశ్రమం లోపల నుండి బయటికి వచ్చిన సాధు ఎటువైపుకి వెళ్ళారు అని ఆకాంక్షతో అడగా, వాళ్ళు ఆ ఉత్కంఠతను చూసి ఆమెను ఎవరిపోయి, ఏ సాధువు, ఎక్కడి నుంచి వచ్చారు, నాకెవరు కనపడలేదు అన్నారట. అంటే అక్కడ కూర్చోండి అని అంటూ ఆమె అసలు విషయాన్ని అడగ్గా వాళ్ళు బాబా వారి రాక గురించి ఆమెకు వివరించారు. ఇప్పుడు మాకు ముందు మేము గుర్తించలేదు బాబా వారు వచ్చారని, సడన్ గా వచ్చేసరికి ఎవరో అనుకున్నాము, కానీ ఇలా రాకడి బాబా వారే వచ్చారు అని అప్పుడు వివరించారట. అంటే స్వామివారు ఎప్పుడైతే బాబా వారు ఇప్పుడు ఆశ్రమానికి వస్తారు అని అన్నారో అప్పుడే బాబా వారు ఆఫీస్ దగ్గర గేట్ తెరుచుకొని లోపలికి వచ్చారన్నమాట. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఇంతలోనే స్వామివారి గదిలోంచి సావిత్రి హడావుడిగా బయటికి వచ్చి, ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా మహాత్ములు వచ్చారా అని అడగ్గా అర్ధగర్భంగా వాళ్ళు ఒకరి మొహంలో ఒకరు చూసుకొని, అవును ఎందుకు అలా అడుగుతున్నావు అన్నారు. అంటే స్వామీజీ లోపల చెప్పినప్పుడు ఇది జరుగుతుంది. ఇక్కడ స్వామీజీ చెప్పిన వెంటనే బాబా వారు వచ్చారు. వాళ్ళకి కూడా థ్రిల్ కలిగి లోపల నుంచి బయటకు వచ్చి అడిగే లోపల జరిగింది. వెంటనే ఇక్కడికి ఎవరైనా మహాత్ములు వచ్చారా అంటే వీళ్ళు ఆశ్చర్యపోయి వచ్చారు, ఎందుకు అడుగుతున్నావు అంటే అప్పుడు ఆమె స్వామివారి గదిలో జరుగుతున్న పుస్తకం పనుల గురించి, స్వామివారు అప్పుడు చెప్పిన బాబా వారి రాక గురించి వాళ్ళకి తెలుపుగా ఎంతో ఆశతో అందరూ కలిసి ఆశ్రమం చుట్టూ బాబా వారి కొరకు ఎంత గాలించినా వారి జాడ ఎక్కడా కనపడలేదు. అంటే ఇప్పుడు ఏంటి, రూఢి అయింది వీళ్ళకి, బాబా స్వామీజీ లోపల చెప్పారు బాబా వారు వస్తున్నారని, వస్తారు, మనం వారిని అంతగా స్మరించుకుంటున్నాము. మనం కూడా అట్లానే గట్టిగా స్మరించుకొని బాబా మీరు రావాలంటే వస్తారు. కాబట్టి అంటే అంత కోరిక ఆయన దర్శించాలని, బాబా వస్తారని నమ్మకం, ఇవన్నీ కావాలి. స్వామివారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా వస్తారు అని గట్టిగా పెట్టుకోవాలి మనం కూడా. ఆ తర్వాత పాపం వాళ్ళు ఎంత వెతికినా కానీ బాబా వారు కనపడలేదట. అంటే వారు అప్పటికే అదృశ్యమైపోయారనమాట. చేజారిపోయిన తమ అదృష్టానికి వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. అయినా కనీసం వారిని దర్శించే భాగ్యమైన తమకు కలిగినందుకు శ్రీధరు, కృష్ణారెడ్డి వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. అంటే స్వయంగా రాకాడి బాబా వారు అట్లా ఆశ్రమంలోకి వచ్చారు. అట్లానే బాబా వారు
తమ ప్రియ శిష్యులైన శ్రీ పూర్ణానందుల వారితో నిరంతరం సంపర్కంలో ఉండేవారని. అంటే దూరంగా ఉన్నట్టు అనిపించినా కానీ వాళ్ళకి మాట్లాడాలంటే మనకి ఏమైనా ఫోన్ కావాలా, లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడాలా? వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యం సంపర్కంలోనే ఉండేవారని స్వామి వారి కొన్ని ప్రవర్తనల ద్వారా, వారి మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. ఉదాహరణకు ఒకసారి భక్తులతో మాట్లాడుతున్న స్వామివారు ఉన్నట్లుండి తాము ఈ లోకంలో లేనట్లుగా రెప్పవాల్చకుండా అటు సుదూరంగా చూస్తూ నిశ్చలంగా ఉండిపోయారట. మాట్లాడుతూ ఉన్నారు స్వామి, మాట్లాడుతున్న వారు కూడా ఒక్కసారిగా ఆగిపోయి నిశ్చలంగా సుదూరం ఏదో చూస్తూ ఉన్నట్టుగా ఉండి రెప్పవాల్చకుండా అట్లా సుదూరంగా చూస్తూ నిశ్చలంగా ఉండిపోయారు. అప్పుడు వారి ముఖకమలంలో వివిధ రకాల భావాలు ప్రత్యక్షమయ్యేవి. అలా ఒక్కొక్కసారి ఎవరినో చూసి నవ్వుతున్నట్లుగా వారు చిరునవ్వు చిందించేవారు. అంటే అలా ఉండి ఒకసారి మళ్ళీ స్వామి చిన్నగా చిరునవ్వు చిందించేవారట. ఒకసారి స్వామివారు తమ భక్తులతో ఏవో విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆశ్చర్యభరితులై, చూడు చూడు అంత చలిలో కూడా బాబావారు ఆ గట్టుపై నుండి గంగలోకి ఎలా దూకుతున్నారో చూడు అని భావోద్రేకంతో అనగా వెంటనే అక్కడున్న భక్తులకు దాని అర్థం ఏంటో ఏమీ అర్థమయ్యేది కాదు. స్వామివారి దృష్టి ఎప్పుడు అక్కడే ఉండేది బాబావారి మీద. ఆయన ఏం చేస్తున్నారట, బాబావారు ఈత కొట్టారు కదా బాగా, ఆయన అంత చలిలో కూడా కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి గంగలోకి దుక్కుతున్నారట ఈత కొడతానికి. అది ఇక్కడి నుంచి బాబాని ఏం చేస్తున్నారో స్వామీజీ చూస్తూ తమ భక్తులు చూడు చూడు అంత చలిలో కూడా బాబావారు ఆ గట్టుపై నుండి గంగలోకి ఎలా దూకుతున్నారో చూడు అని భావోద్రేకంతో అనగా వెంటనే అక్కడ భక్తులకు దాని అర్థం ఏంటో ఏమీ అందుపట్టేది కాదు. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, ఆయనేమో అక్కడ చూస్తూ ఉన్నారు. అయితే స్వామివారి అప్పటి భావావేశం గమనించిన కేబీవీజీ గారికి, రమణయ్య గారికి మరుక్షణమే వారు అది ఎవరి గురించి అన్నారో అర్థమైంది. అంటే స్వామి దగ్గర ఉండి బాగా స్వామి ఎలా మాట్లాడతారో ఏం చెప్తున్నారో తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. కొత్తగా వెళ్ళామనుకోండి, ఏంటి స్వామీజీ ఏదో చెప్తున్నారు, మాకు ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ బాబా ఎక్కడ, దూకడం ఎక్కడ అనుకుంటాం. అంతే కదా. బాబా సాయినాథుడు కూడా కూర్చొని దాహంరా అన్నారు. ఎక్కడో నారాయణచంద్రకర్ కొండగొట్టల్లో దాహంతో ఎండిపోతూ ఉందని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మళ్ళీ కాముగుండేవారట. అట్లానే ఎవరినో భక్తులను రక్షిస్తూ అక్కడ కూర్చొని ఆయన కఫ్నీ నుంచి నీళ్లు చుక్కరుగా గారి తడుస్తూ ఉన్నా కానీ అర్థమయ్యేది కాదు. అంటే మనమేమో ఇక్కడ జరుగుతుంటేనే చూడగలం, వారేమో ఇక్కడ కాదు ఎక్కడ ఉన్నా కానీ, సప్త సముద్రాలు అవుతున్నా కానీ, అసలు అనంత విశ్వంలో అదంతా ఆయనలో ఉంటే ఆయన మళ్ళీ ఎక్కడికి చూడాల్సిన అవసరం ఏముంటుంది. కనుక వీళ్ళకి మాత్రం కేబీవీజీ గారికి, రమణయ్య గారికి మరుక్షణమే అది ఎవరి గురించి అన్నారో అర్థమైంది. ఇది ఇలా కేవలం ఆ గురు శిష్యులకి మాత్రమే సంబంధించిన విషయాలైతే స్వామివారి భక్తులకు కూడా బాబావారు తన సాన్నిధ్యాన్ని వివిధ రకాలుగా తెలియపరిచిన సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య కాదు, ఇలాంటి సంఘటనలు భక్తులకు కూడా, స్వామివారి భక్తులకు కూడా స్వామివారు ఇచ్చారని. అమోఘమైన సంఘటన 1979 సంవత్సరం జరిగింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటలు దాటాక స్వామివారి శిష్యులైన కేబీబీజీ కృష్ణమూర్తి, వెంకటగిరి రమణయ్య, గోవింద గారులు సున్నిపెంట ఆశ్రమం గేటు బయట కూర్చొని సాధనాపరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా, వీళ్ళు ఎప్పుడు 1979లో జరిగిందట. ఈ కేబీబీజీ కృష్ణమూర్తి గారు, అట్లాగే వెంకటగిరి రమణయ్య, గోవింద్ గారు వీళ్ళు ఆశ్రమం బయట గేట్ దగ్గర కూర్చొని ఏదో సాధనాపరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే టక్ టక్ మన చెక్క పాదకులు వేసుకొని ఎవరో తమ వద్దకు వస్తున్నట్లు శబ్దం ఏర్పడింది. వాళ్ళు తల ఎత్తి చూడగా దృఢకాయలు, కౌపీనధారి అయిన ఒక సాధు పుంగవులు తమ కుడి చేతిలో ఒక కమండలము, ఎడమ చేతిలో ఒక చిమ్టా పట్టుకొని ఆపాద మస్తకం విభూతి ధరించి జటాజూటంతో అలా గంభీర వదనలై వస్తూ ఉన్నారు. వాళ్ళు వారిని అలా చూస్తూ ఉండగానే వారు త్వరగా వచ్చి వాళ్ళ ప్రక్కనే ఉన్న గేటు తెరుచుకుని నేరుగా స్వామివారి గదిలోకి వెళ్ళిపోయారు. మామూలు సాధువు అనుకోండి, మన ధైర్యం ఎక్కడ ఉంటుంది, వచ్చి అక్కడ ఆగి స్వామివారి అనుమతి లేకుండా లోపలికి అడుగు పెడతాం, సాధ్యం అవుతుందా? కానీ ఇతను మాత్రం వచ్చారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన వచ్చి టక్ 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 మని వచ్చారట. ఎట్లా ఉన్నారంటే మొత్తం ఒక కౌపీనం మాత్రం పెట్టుకొని ఉన్నారు, ఆపాద మస్తకం అంతా విభూతి ధరించి జటాజూడంతో అలా గంభీర వదనులై వచ్చి చూస్తూ ఉండగానే గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి నేరుగా స్వామివారి గదిలోకి వెళ్ళిపోయారట. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. అయితే చకచక అలా వాయువేగంతో స్వామీజీ గదిలోకి వెళ్ళిన సాధుపుంగులు ఎవరో ఆ ముగ్గురు గుర్తించగలిగారు. వెంటనే మళ్ళీ గుర్తుపెట్టారు. అయితే అది నమ్మలేక వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అలా కూర్చుండిపోయారు.
2-3 రోజుల ముందే వాళ్ళు బాబా వారి గురించి మాట్లాడుకున్నారు కానీ, ఇంత త్వరగా వారు అక్కడికి వస్తారని, వారి దివ్య దర్శనం తమకు కలుగుతుందని వాళ్ళు కలలోనైనా గానీ ఊహించలేదు. అకస్మాత్తుగా వారలా వచ్చేసరికి సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులై కూర్చున్న ముగ్గురు గూడా వారికి నమస్కారం చేసుకోవడం గూడా మర్చిపోయారు. అంటే చూడండి టక్కుమని జరిగితే ఏమవుతుంది? ఎవరొచ్చారు? ఏం జరుగుతుంది? అని చూస్తున్నారు తప్పించి, నమస్కారం చేసుకోవడం కూడా మర్చిపోయారట. అట్లాంటి సదవకాశం చేజారిపోవడంతో వాడికి చాలా నిరాశ కలిగింది. బాబా వారు వచ్చిన తీరుని బట్టి చూస్తే, వారు అంతకు ముందు కూడా అక్కడికి వచ్చినట్లున్నారు. మనమేమనుకుంటాం, రాకాడి బాబా ఎప్పుడు రాలేదండి ఆశ్రమంలోకి. ఇప్పుడు ఆ బాబా రూమ్ ఎక్కడుంది? స్వామీజీ రూమ్ ఎక్కడుంది? లేకపోతే హాల్ ఎక్కడుంది? అని ఎట్లా తెలుస్తాయని కానీ మనం అనుకుంటాం. మన ఆలోచన ఎప్పుడు అంతే కదా ఉండేది. మనం ఎప్పుడు వెళ్ళకపోతే వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఇదేంటి స్వామీజీ డైరెక్ట్ గా స్వామీజీ రూమ్ లోకి వెళ్ళాలంటే బాబా వారికి స్వామీజీ రూమ్ ఏదో స్వామీజీ ఎక్కడున్నారో తెలియాలి కదా. ఓ అంటే ఇది వారు మొదటిసారిగా అది రావటం, మనకి వాళ్ళు కనపడ్డారు కానీ ఆయన అనేక సార్లు వచ్చి ఉంటారు. అక్కడ అలా ప్రత్యక్షం అవ్వచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. లేకపోతే ఒక్కోసారి ఇంకా మనం తెలుసుకుంటాం, కరెక్ట్ గా స్వామీజీ గదిలోనే ప్రత్యక్షం అయ్యారట. ఇక్కడంతా నడిచి రావడం కూడా కాదు. బాబా వచ్చిన తీరుని పడి చూస్తే వాళ్ళకి ఏమర్థమైంది? గేట్ తీసుకొని లోపలికి వెళ్ళడం ఇదంతా చూస్తే వారు అంతకు ముందు కూడా అక్కడికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే తామే స్వయంగా గేట్ తెరుచుకొని ఆ పైన ఆశ్రమ వరండాకు అటువైపునున్న స్వామివారి గదికి వారు అలా నేరుగా వెళ్ళలేరు కదా. అట్లానే ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్వామివారిని బాబా వారి గురించి అడగడానికి కానీ, వెళ్ళి బాబా వారికి నమస్కరించేందుకు కానీ ధైర్యం చాలడం లేదు. లోపలికి వెళ్ళారని తెలుసు కానీ వెళ్ళి ధైర్యం చాలలేదు. చివరకు కేబీవీజీ గారు మెల్లిగా గేట్ తెరిచి స్వామివారి గది వైపు అడుగులు వేస్తూ ఉండగానే స్వామివారే తమ గది తెరుపులు తెరుచుకొని బయటికి వచ్చి, బాబా వచ్చి ఉన్నారు, వెంటనే పుల్కా దాల్ తయారు చేసి తీసుకురండి అన్నారు. చూడండి, అంటే ఎట్లాగో ముందు భయపడ్డారు. ఇప్పుడు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే మీకు బాబా దర్శనం అవుతుంది, కానీ ధైర్యం చాటలా వెళ్ళటానికి, బాబా వారు వచ్చి ఉన్నారని. కానీ ఎట్లాగో కేబీవీజీ గారు కొంచెం ధైర్యం చేసి వెళ్తూ ఉంటే స్వామివారి వైపు స్వామివారి లోపల నుంచి బయటకు వచ్చారట. బయటకు వచ్చి వెంటనే చెప్తున్నారు, బాబా వారు వచ్చి ఉన్నారు, మీరు వెంటనే వెళ్ళి స్వామివారి బాబాకి పుల్కా అంటే వారు ఎక్కువ అటు మహారాష్ట్రన్ సైడ్ కదా, అందుకని పుల్కాను దాల్ తయారు చేసుకొని తీసుకురండి అని అంటూ వెంటనే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. చూడండి, మళ్ళీ బాబా దగ్గరికి ఆయనే వెళ్ళారు. వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి స్వామీజీ మళ్ళీ తలుపు వేశారట. అంటే దివ్య తేజస్తో కమలమలా వికసించి ఉన్న స్వామివారి ముఖం అంటే మామూలుగా స్వామివారి ముఖమే అట్లా దివ్య తేజస్సు ఉంటుంది. అందులో బాబా వారు వచ్చి ఉండేసరికి ఇంకా వికసించి ఉందట. ఇంకెన్నో రెట్లు తేజవంతమై వికసించి ఉండడం చూసి వాళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు. అంటే ఆయన గురువు వచ్చిన ఆనందంలో స్వామివారి ముఖం ఇంకా వెలిగిపోతుందట తేజస్సుతోటి. పైగా బాబా వారికి ఆహారం తీసుకువెళ్ళేటప్పుడు మరొకసారి కూడా వారిని దర్శించి ప్రణమిడడానికి తమకు ఇంకొక మంచి అవకాశం అని తలుస్తూ వాళ్ళు ఉపయోగిపోయారు. బాబా ఏం చెప్పారు? బాబా కోసం మీరు వెళ్ళి దాలను ఈ పుల్కా తీసుకొని రమ్మన్నారు కదా, సరే అవి తీసుకొని వెళ్ళి రాకండి బాబాని దర్శించుకుందాం అనుకున్నాడు ప్లాన్. మనకు కూడా ఒక అవకాశం వస్తుంది, అది తీసుకొని ఇవ్వాలి కదా, తీసుకొని రమ్మన్నారని. ఈ పుల్కా దాల్ వంటకు సమర్థుడైన గోవిందు వెంటనే బాబా వారికి సేవ చేసేందుకు తనకు లభించిన అదృష్టానికి ఆనంద పరవశుడై తన పనులు ప్రారంభించాడు. ఇంకేంటి, అది రాకాడి బాబా వారు వచ్చారు, స్వామివారు నువ్వు వెళ్ళి తీసుకొని అనేసరికి ఆ గోవింద్ అక్కడ వంట చేసేవాడు కాబట్టి వెంటనే ఆనందం కలిగింది. రాకాడి బాబాకి వంట చేసే అవకాశం లభించింది, చేసి పెట్టడానికి దాలు పుల్కా అడిగారు బాబా అని చకచక అరగంటలోనే తన వంట పనులు ముగించాడు. ముగ్గురు కలిసి ఆ వంటగాన్ని స్వామీజీ గదికి తీసుకువెళ్లాలని అనుకుంటుండగానే శూన్యం నుండి ఉద్భవించినట్లుగా అదిగో స్వామివారు వాళ్ళ ముందు నిలబడి అంతా రెడీ అయింది కదా, ఇటు ఇవ్వు అని అంటూ వారే అది తీసుకొని లోపలికి వెళ్ళారు. అంటే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు మనం తీసుకువెళ్ళి లోపలికి వెళ్ళి ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది, బాబా వారిని దర్శనం చేసుకుందామని. సరే వీళ్ళకి ఇంకా లోపల వీళ్ళు పొంగిపోతా ఉన్నారు. రాగడి బాబాకి మనం చేసి పెట్టే అవకాశం లభించిందని చెప్పి అతను హడావిడిగా అరగంటలో మా స్వామివారు అడిగినట్టుగా దాలను పుల్కా తయారు చేశాడట. చేసి ఇప్పుడు లోపలికి తీసుకువెళ్దాం అని అనుకుంటూ ఉండగా వాళ్ళ ముందు ఆకాశంలోకి ఊడిపడేట్టుగా స్వామివారు అక్కడే వాళ్ళ ముందే అట్లా కనపడి, అయిందా అంతా రెడీ అయిందా, సరే ఇవ్వండి అని చెప్పి అది తీసుకొని బాబా వారి దగ్గరికి స్వామివారే వెళ్ళారట. వారే ఇటువంటి అని అంటూ వారే తీసుకొని లోపలికి వెళ్ళారు. ఇంకా చేసేది లేక
వాళ్ళు బాబా వారు ఇంకా ఎప్పుడు బయటికి వస్తారా అని ఆ గది తలుపుల వైపు చకోర పక్షుల్లా చూడసాగారు. అంటే బాబా వారు లోపల ఉన్నారు కదా, స్వామీజీ ఆహారం తీసుకొని, అంటే చపాతీ అని పుల్కా దాల్ తీసుకొని లోపలికి వెళ్ళారట. లోపలికి తలుపు వేసుకుంటే వీళ్ళు ఏం చేశారు, బయట అక్కడ కూర్చొని చకోర పక్షుల్లాగా మళ్ళీ స్వామివారు తలుపు ఎప్పుడు తీస్తారా, బాబా వారు ఎప్పుడు బయటకు వస్తారా, వెళ్ళే తలుపు తీసుకొని లోపలికి వెళ్ళారు కదా అని చెప్పి బాబా వారు వెళ్ళాలంటే ఇంక ఇటు నుంచే వెళ్ళాలి కాబట్టి తలుపు తీసుకుని వస్తారు, అట్లానే చూస్తూ ఉన్నారంట. కానీ నిమిషాలు గంటల్లా గడిచిపోయినా బాబా వారు కానీ స్వామివారు కానీ ఆ గదిలోంచి బయటికి రాలేదు. చివరకు రాత్రి చాలా పొద్దుపోయాక స్వామివారు తమ గది తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారు. బాగా పొద్దుపోయిందట. దాని తర్వాత చిన్నగా స్వామివారి తలుపులు తెరుచుకొని గది బయటికి వచ్చారు. వారి వెనకాల బాబా వారు కూడా బయటకు వస్తారని ఆ ముగ్గురు ఎంతో ఆశతో ఎదురు చూసిన బాబా వారు మాత్రం బయటికి రాలేదు. స్వామీజీ ఒక్కరే వచ్చారు. అప్పటికే సహనం కోల్పోయిన వాళ్ళు స్వామీజీ గది దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగించుకోలేగా అక్కడ ఎవరు లేరు. అంటే ఇదేంటి, స్వామీజీ ఒక్కరే వచ్చారు, బాబా గారు కూడా వస్తారు అనుకున్నాం అంటే చూసి ఎంతసేపు అయింది, వాళ్ళు మధ్యాహ్నం నుంచి చూస్తే రాత్రికి స్వామివారు ఒక్కరే బయటికి వచ్చారు. సరే చిన్నగా వెళ్ళి లోపల తొంగి చూశారు ఎవరున్నారా అని. అక్కడ లోపల చూస్తే ఎవరు లేరు. మరి గదిలోకి వెళ్ళిన బాబా వారు ఏమైనట్లు? వారు ఆ గదిలోంచి బయటికి రాలేదని వాళ్ళ ముగ్గురికి తెలుసు. అంటే తలుపులు వేసే ఉన్నాయి, స్వామీజీ ఇప్పుడే కదా గదిలోంచి బయటకు వచ్చింది అంటే బాబా వారు ఇందులోంచి రాలేదని అర్థమైంది. ఇంకా లోపల ఉన్నారా అని చూస్తే లోపల కనపడలేదు. వాళ్ళకి అదంతా అయోమయంగా అనిపించింది. ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. అంటే వారు ఆ శూన్యంలో కలిసిపోయినట్లే కదా. సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చివరికి స్వామివారిని చూడగా వారు అర్థవంతమైన ఒక చిరునవ్వు చింతించారు. చూడండి, అంటే గురు శిష్యులు ఎట్లా అంటే వీళ్ళు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు నమస్కారం చేసుకోలేదు, ఇప్పుడైనా వీళ్ళు నమస్కారం చేసుకుందాం, ఇందాక గుర్తించలేదు అనుకుంటే బాబావారు గదిలో అదృశ్యమైపోయారట. అలాగే 92వ సంవత్సరం స్వామివారి పవిత్ర జన్మదిన కార్యక్రమం, స్వామివారిది జయంతి కారయార్ స్వరముత్తు అయ్యనార్ క్షేత్రంలో జరపాలని భక్తులు సంకల్పించారు. ఆశ్రమంలో కాకుండా స్వామివారి తపోక్షేత్రాలు, పైగా ఈ స్వరముత్తు అయ్యనార్ క్షేత్రంలో జరపాలని. దానికి అనుగుణంగా ఆ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ నుండి 25 మంది భక్తులు కారయార్ చేరుకున్నారు. అంటే ముందే ఏర్పాట్లు చేయడానికి వచ్చేవారికి ఇవన్నీ. తమిళనాడు నుండి కూడా ఇంకా కొంతమంది భక్తులు వచ్చారు. ఆ జన్మదిన పూజ మనం చేసుకున్నట్టుగానే అట్లానే స్వామివారికి జన్మదిన పూజ, అభిషేకం, పారాయణ అన్నీ కూడా ఉదయం 9 గంటలకే ముగించుకున్నారు. వచ్చిన వారంతా పవిత్రమైన గుడి ప్రాంగణంలో యుగ పురుషులైనటువంటి స్వామివారి సాన్నిధ్యంలో దేవలోకంలో విహరిస్తున్నట్లుగా ఆనందోత్సాహాలతోటి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ వాతావరణానికి ఒక ఉత్సవ ప్రతీది కనపడుతుంది. అంటే స్వామివారి జయంతి అక్కడ అడవిలో జరుగుతూ ఉన్నా కానీ ఎట్లా ఉందట అంటే ఒక పెద్ద ఉత్సవం జరుగుతున్నట్టుగా ఉందట. ఆయన ఎక్కడ ఉంటే అడవిలో ఉన్నా కానీ అది ఎక్కడో మంచి తోటలో ఉన్నట్టుగా ఉండేదట. మనం గతంలో చెప్పుకున్నాం. స్వామివారు ఒకసారి అడవిలో ఈ కార్యక్రమం దసరా నవరాత్రులు చేసినప్పుడు కూడా ఎక్కడి నుంచో వస్తే అప్పుడు దాకా కీకారణ్యంలా ఉంటుందంట. వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చేంత వరకు అమ్మ ఈ అడవిలో ఎట్లా వెళ్తావు ఈ చీకట్లో, భయంతో. అక్కడికి వస్తే అదేదో అద్భుతమైన తోటలో అంతా పండు వెన్నెల్లాగా ఆహ్లాదంగా ఉండేదట. మళ్ళీ అక్కడి నుంచి స్వామివారి దగ్గర అదే అడవి, ఆయన సమక్షంలో అదేమో అంతా ఎంతో అద్భుతంగా మనకి ఉత్సాహంగా ఉల్లాసంగా అట్లా ఉంటుంది. వారి సన్నిధి నుంచి బయటికి వెళ్ళి మామూలు రోడ్డు పట్టుకుంటే మళ్ళీ ఇంత భయంకరమైన అడవిని గుర్తొస్తుందట. అంటే అట్లా ఇక్కడ కూడా స్వామివారి సన్నిధిలో ఎంతో ఆనందంగా వాళ్ళు అటు ఇటు ఆనందోత్సాహాలతో అంతా కూడా ఉత్సవంగా జరుగుతుండి తిరుగుతున్నారట. ఆ క్షేత్రానికి పై భాగంలో తామ్రపర్ణి నది ఒడ్డున కట్టిన 3 గదుల కట్టడం గల ముందు పెద్ద వరండాలో స్వామివారు చెక్కతో నిర్మించిన ఒక కుర్చీపై పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. వారి వద్ద అన్నవరాజు రామకృష్ణ గారు, అతని భార్య శ్రీమతి ఉష గారు, అట్లాగే బాలు, అతని భార్య నాగరత్నం, శివకూతురు శ్రీదేవి. అంటే ఈ శివ అంటే ఇప్పుడు మన శ్రీధర్ వాళ్ళ నాన్నగారే కదా, ఆయన కూతురు అన్నది శ్రీధర్ వాళ్ళ చెల్లెలని. కర్నూలు ఎరుకలన్న కూతురు భ్రమరాంబ, ఇట్లా వీళ్ళందరూ, ఉమా మొదలగు వాళ్ళందరూ కూడా కూర్చొని ఏవేవో విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆశ్రమం నుండి బయలుదేరి అప్పటికే 10-15 రోజులు అయింది. అలా ఖర్చుల కొరకు ఆశ్రమం నుండి తీసుకొచ్చిన డబ్బులు కూడా చాలా వరకు ఖర్చు అయ్యాయి. అంటే 15 రోజులు అయిందంట అక్కడికి వచ్చి. ఇంకా ఆశ్రమానికి
వెళ్ళి లెక్క చెప్పాలి కదా అని నంబి సావిత్రి సహాయంతో స్వామీజీ కూర్చున్న వరండా వెనకాల గదిలో కూర్చొని లెక్కలు సరిచేస్తూ ఉన్నాడు. అంటే తనకి రాయడం రాదు కాబట్టి వాళ్ళ సావిత్రి గారిని కూర్చోబెట్టి ఇప్పుడు దాకా ఆయన ఖర్చులు అవన్నీ రాద్దామని చెప్పి మళ్ళీ మనం ఆశ్రమంలో అన్ని చెప్పాలని చేస్తూ ఉంటే అతనికి ఏదో కదులుతున్నట్లు అలికిడి అయింది. చూడగా అడవి ప్రాంతంలో అతి ప్రమాదకరమైన కొంబేరి మూర్ఖన్ అనే పేరుతో పిలువబడుతూ ఉండే ఒక 5 అడుగుల పొడవు గల 4 వ్రేళ్ల మందం గల ఒక పెద్ద నాగుపాము. దానికి కొంబేరి మూర్ఖన్ అని పేరట. ఆ పాము ఆ గదిలోకి రావడం చాలా విచిత్రంగా ఉంది. అంటే అది వెనక ఉన్న తలుపు పైన ఒక చిన్న రంధ్రం నుండి దూరికి వచ్చినట్లుగా ఉంది. లోపలికి ఎట్లా రాగలిగింది అని చూస్తే లోపల ఉన్న చిన్న రంధ్రం నుంచి వచ్చిందని వీడికి అనిపించిందట. చిన్నప్పటి నుంచి ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో తిరిగి నంబికి పాముల గురించి బాగా తెలుసు. ఇదేం పాము, మనం అనుకోండి ఏదైనా పాము కనపడితే అదేంటో మనకి తెలియదు, ఎందుకని మనం ఇక్కడ చూడం కాబట్టి. అదే అట్లా చెట్ల మధ్యలో అడవుల మధ్యలో పెరిగే వాళ్ళకి ఏంటి, అక్కడ రకరకాల పాములు చూస్తారు. ఇది విషమైందనో విషం లేదనో లేకపోతే ఇట్లా రకరకాలుగా ఇట్లా ఈ పాము చూడగానే గుర్తుపెట్టారు ఇది మామూలు పాము కాదు, కొంబేరి మూర్ఖన్ అని. అయినా కూడా అతను ఆ పాముని చూసి భయపడ్డాడు. ఆ పాము ఏ జీవినైనా కాటేస్తుంది. మరొక విషయం ఏంటంటే అది దేనిని కాటేసినా వెంటనే అది ఒక చెట్టెక్కి కొమ్మకు చుట్టుకొని కాటేసిన జీవి చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది. ఇదే విచిత్రమైన పాము చూడండి. అది దేనైనా కాటేస్తుందంట. కాటేసిన తర్వాత ఇది కాటేసిన జీవి చచ్చిపోయేంత వరకు ఇది వెళ్ళి పైకి చెట్టెక్కి ఏదో మౌనంలో కూర్చున్నట్టు కూర్చుంటుందంట. లేదా అది అలాగే ఉండి చనిపోతుంది. కాబట్టి అందరూ ఆ పామును కొంబేరి మూర్ఖన్ అని పిలుస్తారు. దాన్ని చూసి నంబి అయ్యో పాము అని అరుస్తూ ధన్మన్ లేచాడు. అంటే లెక్కలు రాస్తూ ఆ డబ్బు గురించి మనం ఎంత ఖర్చు అయింది ఇవన్నీ లెక్కలు చెప్పాలి ఆశ్రమంలో అని చెప్పి చూస్తూ ధన్మన్ లేచేసరికి ఒక్కసారిగా ధన్మన్ లేచాడు. క్రింద కూర్చొని శ్రద్ధగా లెక్కలు రాసిన సావిత్రి అది విని అది ఏమిటో ఎటు నుండి వచ్చింది తెలియక అమ్మో అని భయంతో అరిచి దగ్గరున్న చూడండి తను చూడలేదు కానీ ఇక్కడ నమ్మి అరిచేసరికి వెంటనే తను కూడా భయంతో అమ్మో అని అరిచి దగ్గరున్న మంచం పైకి ఎగిరి పడింది. దాంతో కాలు తగిలి దగ్గరున్న చెంబుడు నీళ్లు క్రింద పడ్డాయి. ఈ గోడలు జరుగుతూ ఉంటే ఆ పాము తిన్నగా వరండాలో కూర్చున్న స్వామీజీ దగ్గరికి వెళ్తూ ఉన్నది. అది గమనించి నంబి దాన్ని అటు ఇటు కదిలించి బయటికి పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ నీళ్ళలో కాలు జరి ధన్మని అతను మళ్ళీ కింద పడిపోయాడు. అంటే ఎట్లాంటి ఈవెంట్స్ అంటే వాళ్ళు ఏదో మంచినీళ్ళు తాగడానికి పక్కన చెంబు పెట్టుకున్నారు, డబ్బులు లెక్క అంతా రాస్తూ కూర్చున్నారు. సడన్ గా పాము వచ్చింది. ఇతను చూశాడు, లేచి కొంబేరి మురళిని గమనించాడు. అదిగో పాము అని చెప్పేసి ధన్మని లేచేసరికి సావిత్రి గారు చూడకుండా కూడా వెంటనే అమ్మ వాళ్ళు లేచి పరిగెత్తి మంచం మీదకి దూకారట. సరే ఈ పాము ఎట్లా వచ్చిందని ముందు చూస్తే చిన్న రంధ్రం ఉంది, ఒక అందులోంచి వచ్చిందేమో అనుకుంటే అది తిన్నగా స్వామీజీ దగ్గరికి వెళ్తుందట. అందుకని స్వామీజీ దగ్గరికి వెళ్ళి తను ఎట్లా నాపాలని చెప్పి లేచి పరిగెత్తపోతే ఈ కాలు చెంబు కొట్టుకొని పడిన నీళ్ళ మీద వేసి దబేలు మన కింద పడ్డాడట. అంటే వెళ్ళి దాన్ని అప్రోచ్ అవ్వలేకపోయాడు ఆ పాముని. ఆ చెంబు కింద నీళ్ళు కింద పడ్డా. ఈ గోళాలు చదువుతుండగానే పాము తిన్నగా వరండాలోకి వచ్చిన స్వామీజీ దగ్గరికి వెళ్తుందని గమనించి అతను లేచి మళ్ళీ కాలు జారి దబ్బని అతని కింద పడిపోయాడు. ప్రక్క గదిలో జరుగుతున్న ఈ గందరగోళాన్ని విని వరండాలో స్వామీజీ వద్ద కూర్చున్న వారంతా అర్థం కాక ఆ గది వైపు చూడగా స్వామి వారేమో వరండాలో చెక్క కుర్చీ మీద కూర్చొని ఉన్నారు. వెనక గదిలో వీళ్ళు లెక్కలు రాస్తూ ఉన్నారు. అక్కడ ఈ పాము వచ్చిందని ఇదంతా పడి అదేమో చక్కగా బయటకు వచ్చేస్తూ ఉంది. అందరికి ఏమైందో తెలియక స్వామివారి దగ్గర కూర్చున్న వాళ్ళంతా ఆ గది వైపు చూస్తూ ఉన్నారట. అతి వేగంగా తమ వైపు వస్తున్న పామును చూసి అక్కడ కూర్చున్న చిన్న పెద్దలందరూ దిక్కు తెలియక ఒకేసారి బయటికి దూకి అటు ఇటు పరిగెత్తారు. ఏమండి స్వామివారి రక్షణ ఉంటే చాలు, మనకి ఆయన ముందుంటే ఏం జరిగినా ఏం కాదు అని అనుకునేవాడు. సైతం స్వామివారి సన్నిధిలో ఒక పాము రాగానే ఆయన ఉన్నాడు కదా రక్షకుడు, స్వామివారు ఆగు అంటే ఆగిపోవాలి కదా, అయినా కానీ అవేం గుర్తురాలా. అమ్మో పాము మనం తప్పించుకోవాలి, లేకపోతే అది ఎక్కడ వచ్చి మనల్ని కరుస్తుందో అనే భయంతో మొత్తం ఎటువంటి పారిపోయారట. దిక్కు తెలియక ఒకేసారి బయటకు దూకి అటు ఇటు పరిగెత్తారు. వరండా నిండా ఉన్నటువంటి భక్తజనులు ఒక క్షణంలో చెల్లాచెదురైపోయారు. అప్పుడు దాకా నిండా కూర్చొని వరండా అంతా. అయినా కానీ సర్వేశ్వరుడైన స్వామివారు మాత్రం ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ కుర్చీలో అలాగే కూర్చొని ఉన్నారు.
మనం శ్రీగుడి చేతిలో చూస్తాం. పాము వెంటపడుతూ వస్తూ ఉంటే, ఆయన అక్కడ శ్రీగురుడు ఇలానే ఉన్నారు ప్రశాంతంగా. ఈయన మాత్రం మళ్ళీ అక్కడికొచ్చాక కూడా చూసి ఇంకా భయపడుతూనే ఉన్నాడు. లేదు నీకు రక్షణ కోసం మేమే పంపించామంటారు స్వామి. అట్లా ఇక్కడ స్వామి ఇదంతా చూస్తూ ఉన్నారట. పామొస్తోంది, ఈళ్ళు భయపడుతున్నారు. అప్పటిదాకా వారి ముందు కూర్చున్న వాళ్ళు కూడా అక్కడదిగో పాము చూడగానే ఎటు చెల్లాచెదరైపోయారట పరిగెత్తి. స్వామివారు మాత్రం నిశ్చలంగా ఉండి కదలకుండా అక్కడ అటు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మనమంతా మానవులమే కదా! మానవ సహజమైనటువంటి బలహీనత ఎప్పటికీ మనలో ఉంటుంది. ఎన్నైనా చెప్పనివ్వండి. ఆ విధంగా ఆ విధంగా ఉన్న మనం ఎంతసేపు ఎటువంటి జపతపాలు చేసిన దృఢమైన భక్తి విశ్వాసాలు లేకపోతే ఇలాగే పరిగెత్తవలసి వస్తుంది. అంటే వాళ్ళు అప్పుడు దాకా స్వామీజీ ముందు కూర్చొని ఉన్నారు. కానీ వారి మీద విశ్వాసం చూపించలేకపోయారు. స్వామి అంటే పాము నన్ను ఏం చేస్తుంది? అసలు వారి ఆజ్ఞకి దాటి మనల్ని దగ్గరికి వస్తుందా? వారి రక్షణకు మించింది ఇంకేమైనా ఉంటుందా? అనేది లేదు. అమ్మో పాము అనుకున్నారు, భయపడిపోయారు, దెబ్బకి పారిపోయారు. అంటే విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? అంతటి మహనీయుడు అక్కడ కూర్చొని నిశ్చలంగా ఉన్నాక పోయి స్వామివారు లేచి పరిగెడితే అమ్మో స్వామి కూడా వెళ్ళిపోయారండి, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? కాదు కదా! వారు రాని నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. ఆ దేవుడు తన మెడపై కూర్చోబెట్టుకున్నా గానీ మన భయాందోళనలు తొలగిపోవు. అంటే సాక్షాత్తు శివుడు ఆ పామును ధరించినా గానీ ఇప్పుడు మనం లేని మాటలతో ప్రకటించే ఆ దృఢభక్తి నమ్మకాలు అందరితో అయ్యే పని కాదు. మామూలుగా ఏదో మేము బాగా నమ్ముతాం, మనం అంటాం చూసారా, నమ్ముతాం మాకు విశ్వాసం అండి, మేము నమ్ముతామండి. ఏది నమ్మితే ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అని నమ్మాలి కదా. ఒకవేళ కాటేసిందే అనుకుందాం, అయినా కానీ క్షణంలో కాపాడగలరు కదా, మనకేం భయం అనే ఈ భావం లేదు. కనుక కేవలం మాటలతో ప్రకటించే ఆ దృఢభక్తి నమ్మకాలు అందరితో అయ్యే పని కాదు. భగవంతుడు అప్పుడప్పుడు భక్తులకు పరీక్ష పెడుతూ ఉంటాడని మనందరికీ తెలుసు. బహుశా స్వామీజీ ఎప్పటి వరకు ఉన్న వారి భక్తి నమ్మకాలను స్వయంగా పరీక్షించడానికి అలాంటి ఒక సన్నివేశాన్ని సృష్టించి ఉండవచ్చు కదా. అది కూడా ఒక పరీక్ష కావచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ గజానన మహారాజ్ మొదలైన మహాత్ముల చరిత్రలో కూడా భక్తుల భక్తి విశ్వాసాలను పరీక్షించే ఇలాంటి సన్నివేశాలు కనపడతాయి. అయితే ఎంతో వేగంగా వచ్చిన ఆ భయంకరమైన నాగుపాము నెమ్మదిగా కుర్చీ ముందు కాలు నుండి పైకి ఎగబ్రాకి పద్మాసనంలో కూర్చున్న స్వామివారి తొడపైకి తలపెట్టి అలా పడుతుంది. అదేం పాము? కొంబేరి మూర్ఖన్. అది ఎవరిని చూస్తే కాటేస్తుంది. కాటేసిన వాళ్ళు పోయేదాకా అది మాత్రం ఏదో దీక్ష తీసుకుని చుట్టుకొని ఉంటుందంట. ఇది కరిస్తే కరిచినోడన్నా పోవాలి, లేకపోతే అది వాళ్ళు బాగోపోతే ఇది చుట్టుకొని అట్లానే ఉండి ఇదే పోతుందంట. అందుకని కొంబేరి మూర్ఖన్ అన్నారు. అలాంటిది అప్పుడు దాకా వేగంగా వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చేసరికి నెమ్మదిగా ఆ కుర్చీ మీద నుంచి ఎక్కి స్వామివారి కాలు మీదుగా ఆ తల తీసుకెళ్లి స్వామివారి తొడ మీద పెట్టి అలా ప్రశాంతంగా కూర్చుందట. ఇప్పుడు దాకా పాము భయపడిన వాడికి ఆ దృశ్యం చూస్తే స్వామివారి కాలు మీదకి ఎక్కి తొడ మీద అలా పెట్టి కూర్చునేసరికి ఏం అర్థం కాలేదు. అది చూసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. అవాక్కైన ఆ భక్తజనం అంతా నిశ్చేష్టులై ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ ఉండగా స్వామివారు తమ చేతిలో ఉన్న ఒక గడ్డపరకతో ఆ పామును చాలు పో అని చిన్నగా అన్నారు. వెంటనే అది లేచి అక్కడి నుండి క్రిందకు దూకింది. అప్పటికే పాముని అరుపును విన్న స్థానికులు కర్రలు, కట్టెలతోటి దాన్ని కొట్టి చంపడానికి పరిగెత్తుకొచ్చారు. అది ఒక కొంబేరి మురుకని తెలిసిన వాళ్ళు దానిని కొట్టి చంపేయాలని నిర్ణయించుకున్నారు. అంటే అది ప్రమాదకరమైన పాము అని. స్వామివారు అప్పుడు వద్దు అని చెప్పి వాళ్ళను అడ్డుకున్నారు. ఇంకా స్వామివారు ఒకసారి వద్దు అన్న తర్వాత ఇంకేం చేయలేరు కదా. చిత్రం. ఇంతలోనే అందరూ దాన్ని చూస్తుండే కానీ అది ఉన్నట్లుండి మాయమైపోయింది. అంటే తనేమనుకున్నాడు, గదిలోకి ఎట్లా వచ్చిందో అంటే బహుశా అక్కడ చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రం నుంచి వచ్చి ఉంటుందేమో అనుకున్నాడు. ఇప్పుడు స్వామివారు వద్దు అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ చూస్తుండగానే టక్కని అదృశ్యం అయిపోయిందట. అయినా అది నమ్మలేక వాళ్ళు అక్కడంతా వెతికారు. అసలు ఆ కట్టడం ముందున్నది స్లాబ్ పోసినట్టున్న ఒక బండరాయి. దాక్కోవడానికి అక్కడ ఏమీ లేదు. పోనీ దేనికి ఎందుకన్నా వెళ్ళిందా, దాక్కుందా బండరాయి కింద అంటే అసలు అక్కడ ఏమీ దాక్కోవడానికి అవకాశం లేదు. క్రిందకి దూకిన ఆ పాము లోపలికి వెళ్ళలేదని అందరికీ తెలుసు. అయినా వెతుకుతున్నారు కానీ ఆ పాము ఎక్కడా కనపడలేదు. వద్దు అని దానికి రక్షణ కవచం స్వామివారు ప్రసాదించిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంకా ఏ శక్తి కూడా దానిని హరించగలదు. వారి రక్షణ లభించిన తర్వాత ఆ తర్వాత అక్కడి భక్తులు ఆశ్చర్యకరమైన విషయాన్ని గురించి స్వామివారిని అడగ్గా వారు
ఆ రూపంలో వచ్చి వెళ్ళింది శ్రీ రాకాడి బాబా వారని, అందరము వారి తపోస్థానానికి వచ్చాం కాబట్టి వారందరినీ అనుగ్రహించడానికి వచ్చారు అని అన్నారు. బాబా కూడా అంటే మనకి బాబా చంద్ర కూడా ఉంటుంది. ఆయన నిన్న కోతి రూపంలో వీటి రూపంలో వచ్చి వెళ్ళారని అమ్మ గుర్తించాక అదిలించిందని చెప్తారు. అంటే ఆయన ఏ రూపంలో రావచ్చు. ఇక్కడ రాకాడి బాబా వారు పావు రూపంలో వచ్చారట. వచ్చేసరికి రావడం కూడా కుంభేరి మరికొని రూపంలో అందరూ భయపడిపోయారు. కానీ చివరికి స్వామివారు చెప్తూ ఉన్నారు, మనం బాబా వారి తపోక్షేత్రానికి వచ్చాం కనుక మనందరిని అనుగ్రహించడానికి సాక్షాత్తు బాబా వారే అలా వచ్చారు. ఆ రూపంలో వచ్చి వెళ్ళింది శ్రీ రాకాడి బాబా వారేనని, అందరము వారి తపోస్థానానికి వచ్చాం కాబట్టి వారందరిని అనుగ్రహించడానికి వచ్చారు అని అన్నారు. నిజమే కదా. తమ ప్రియ శిష్యుని జన్మదినానికి వచ్చి తనకు దర్శనమిచ్చి ఆశీర్వదించడమే కాక తన భక్తులకు కూడా దర్శనమిచ్చి అనుగ్రహించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై.